నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. జరిగినటువంటి ఎలక్షన్స్ వేరు, ఈసారి జరిగే ఎలక్షన్స్ వేరు. బంజారాలు ఏమి ఇచ్చినా ప్రోత్సాహం ఉండకుండా అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎవరైతే అభివృద్ధి కాంక్షిస్తారో వాళ్ళకే మా సపోర్ట్ అనే మెసేజ్ పంపిస్తూ, మీలాంటి ఎవరైతే మా జాతికి అభివృద్ధి చెందే ముందుకు వచ్చారో వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. సపోర్ట్ చేశాం. మా సపోర్ట్ వల్ల పల్నాడు జిల్లా అవ్వచ్చు, పుట్టపర్తి అవ్వచ్చు, అందుబాటులోకి వచ్చిన విషయం మీకు తెలుసు. ఈ విషయం హైకమాండ్ తీసుకెళ్లి మా జాతి అభివృద్ధికి, బంజారా అభివృద్ధి కోరుకోవాలని కోరుతూ బాగుపడే కారణం ఏంటంటే తెలుసుకోండి. ఇప్పటికే ఫస్ట్ మొట్టమొదటి సంతకం మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మెగా డిఎస్సి పెట్టారో మా అన్న మా ప్రత్యేక పంచాయతీ పెడతామని ఆశతో ఉంటాము. అందులో భాగంగా అతను ఎవరైతే మా జాతికి వ్యతిరేక పని చేస్తున్నారో తీసేసి సుఖాయించి తీసేసి ఈఎస్పీ జిల్లా ప్రెసిడెంట్ అతను ఇచ్చిన సహకారం అర్థమైందే కాదన్నా. సో ముదిగొప్ప మండలం కూడా నేను ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు కదిలికుంటే మీ గురించి అపోహ ఏంటంటే, రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, నేను మొదటి ఎన్నిక చేసినప్పుడు నాకు సలహా ఇచ్చినారు కొంతమంది, సుగాల వాళ్ళని ఓటింగ్కి రానివ్వండి, అడుగు బ్రాహ్మణుల తాండ వాళ్ళని రానివ్వండి, వాళ్ళకి దున్నపోతూ మందు దాపిచ్చేసి పండుకోబెట్టండి అంటే మీ గురించి అంత చిన్న ఆలోచనతో మొదలైంది. కానీ ఈ 20 నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటే, వాళ్ళకి ఏమొచ్చిందో నాకు తెలియదు. 20 నాకు మీ మీద వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే, 20 పలు రకాలైనటువంటి మార్పులు మీ జాతిలో వచ్చినాయి. చదువుకున్న పిల్లలు వచ్చినారు, ఉద్యోగాలు సెటిల్ అయినారు, ఆర్థికంగా స్థిరపడినారు. ఎవరో కొద్ది సెక్షన్ ఇప్పటికి కూడా సారాయో గిరాయో చాలా తక్కువ సెక్షన్ ఉంది. కానీ ఆ అపవాదం అయితే మోస్తూనే ఉంటారు. కానీ ఈ ఎన్నికల క్రమంలో నేను గమనించింది ఏమంటే, నాయకత్వ పట్టు బ్రహ్మాండంగా ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, ఎవరైనా వస్తే మన ఉత్తన్న భార్య ఐకన్ ఎగ్జాంపుల్ ఇస్తాను, లీడర్షిప్ క్వాలిటీస్ అనేది. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా నేను నాయకత్వం 20 ఏళ్ళుగా నేను ఎదుగుతాను. ముస్లిం కమ్యూనిటీలో లీడర్షిప్ని ఎమర్జ్ చేసుకోవాలి, పార్టీకి మేము శాశ్వతంగా ఉన్నాం, మా తర్వాత కూడా రావాలని ఆలోచన. కానీ ఇంతవరకు ఎమర్జ్ కావడం లేదు. ఇప్పుడు ఆమె కానీ లేదు, ఇంకా ఒక లేడీ ఉంది బద్యుల్లాలో, మన సత్యమ్మకు కానీ ఇంకా కొద్దిమంది లీడర్స్ ఉన్నారు. వీళ్ళని చూసినప్పుడు అబ్నార్మల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అదే రకంగా యంగ్స్టర్స్ని చూసినప్పుడు మీ కమ్యూనిటీలో బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ మీకున్నటువంటి బలహీనత ఏమంటే, ఇప్పుడు ఎర్రదోడి తాండాన్ని యూనిట్గా చేసి మాట్లాడతారు. అన్నింటినీ మెన్షన్ చేసే టైం లేదు మనకి. ఎర్రదోడి తాండాన్ని యూనిట్గా మెన్షన్ చేసి మాట్లాడినప్పుడు చక్రే నాయక్ గారు లాంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని మీ అందరి అభ్యున్నతి కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం తప్పిస్తూ ఉన్నారు. వాళ్ళకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఏదో వ్యక్తిగతంగా లాభం చేసుకోవాలా, వర్కులు తెచ్చి డబ్బు సంపాదించిన ఆలోచన లేదు. మా వాళ్ళు అనే ఒక బాధ, ప్రేమ, ఆ కన్సర్న్ ఉంది కాబట్టి ఆయన చేస్తారు. అదే రకంగా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రాజకీయ లబ్ధి పొంది ఆర్థికంగా స్థిరపడతామనేటువంటి అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మీకు ముందర ఉన్నారు. మీరు ఏమారుతూ ఉన్నారు. ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టేంత శక్తివంతులు కూడా మీ కులంలోనే ఉన్నారు. పిల్లలు, చదువుకున్న పిల్లలు చాలా అవేర్నెస్ ఉంది, నేను గమనిస్తాను. ఫైర్ ఉంది, ఏదో సాధించాలని. నేను అందుకని ఎన్నికల ముందు నుంచి కూడా గతంలో ఇందాక ఒకటి చెప్పినారు, మాది పంచాయతీలుగా చేయాలని. ఆ ఆలోచన నాది, ఆ బలమైన వాంఛ కూడా నాదే. ఎందుకంటే ఇంత 20 ఏళ్ళలో ఇంత ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి కమ్యూనిటీ నేనైతే చూడాల. ఎస్సీల్లో కూడా ఇంత చైతన్యం రాలా, ఎస్టీల్లో వచ్చింది అంత చైతన్యం. బతికే విధానంలో, జీవన విధానంలో అసలు ఎవరు ఊహించినంత మార్పులు వచ్చినాయి. మీరు అడపాల వీధికి పోయినా, ఇక్కడ పోయినా కానీ అంతా ఉద్యోగస్తులే కనపడతారు. వెల్ సెటిల్డ్, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు సేవాలాల్ మందిరం కడతారు. ఎంత స్ట్రాటజీగా కట్టుకుంటున్నారంటే, అడిగి పోతే ఒక ఇస్కాన్ టెంపుల్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగలిగినారు. మీకు చేసుకోవాలనే తెలివితేటలు ఉన్నాయి, చేయాలనే పట్టుదల ఉంది. మామూలుగా మీ జాతికి ఉండేది ఏంటంటే మొండితనము, పట్టుదల ఎక్కువ, మీకు విల్ పవర్ ఎక్కువ, మెంటల్లీ టఫ్గా ఉంటారు. ఎందుకంటే మీరు అది డిఎన్ఏలోనే వచ్చి ఉంటుంది. మీకు కావాల్సింది ఏంటంటే కొద్దిగా లీడర్షిప్ ఇచ్చే ప్లాట్ఫామ్ కావాలి. ఆ లీడర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతోనే పంచాయతీలుగా మార్చాలనే ఆలోచన నాకుంది. అదే రకంగా మా నాయకుడికి మిమ్మల్ని ఆదరించాలనే ఆలోచన ఉంది. ఈ ఎన్నికల్లో మీరు ఆ మాటలు మేము మాట్లాడడానికో, లేదంటే గట్టిగా అడిగి చేయించుకోవడానికో మీరు కూడా ఒక అవకాశము, ఓటు రూపేనా మాకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడేటువంటి విధంగా మీరు సహకరించినటువంటి పరిస్థితి మేము ఎప్పుడు మర్చిపోము. గట్టిగా చెప్పాల్సినటువంటి బాధ్యత కానీ, చెప్పగలిగే పరిస్థితి కానీ మీరే క్రియేట్ చేయగలిగినారు.
మీరే ఇవ్వగలిగినారు కాబట్టి నాకు కూడా ఒక ఫెసిలిటేషన్ ఉంది. ఇంకా వాడు చెప్తున్నా ఒక 1 year 2 yearsలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాను. మచ్ బిఫోర్ టు దట్ నా వంతుగా నేను 100% ముఖ్యమంత్రి గారితో కూర్చొని మా తాండాల్ని ఖచ్చితంగా 500 జనాభా ఉన్నటువంటి తాండాల్ని ఇంకా ఒక 50 అటు ఇటు ఉన్నా కూడా సమితిలకు పంచాయతీలుగా మీరు గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తాను. మా వంతుగా మీ గతంలో ఎర్రదొడ్డిలో వచ్చినప్పుడు కూడా మన రామకృష్ణ కంటెస్ట్ చేస్తా అంటే ఎస్పీలకి అవకాశం ఇద్దామని కూడా జనరల్ వచ్చింటే కూడా ఇచ్చాం. ఎందుకంటే లీడర్షిప్ ఎమర్జ్ కావాలా. మీకు 100కు 100% మీ కమ్యూనిటీకి లీడర్షిప్ అనేది ఇవ్వాలనే తాపత్రయం కానీ తపన కానీ నాకు పూర్తి స్థాయిలో ఉంది. అంతేకాకుండా మీ తాండాల్లో మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ఎస్టీ సబ్ ప్లాన్ కానీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని కూడా తాండాలు కూడా డెవలప్ చేస్తాం. 100కు 100% నాకున్నటువంటి దృక్పథము ఆలోచన ఏమంటే మొదటి 1 yearలోనే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎస్సీ కాలనీలు ఉన్నాయి, ఎన్ని ఎస్టీ తాండాలు ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు, తాగునీళ్ళు, రోడ్డు, స్ట్రీట్ లైట్స్ ఇవి ఖచ్చితంగా 100కు 100% చేసి లగ్జరీ అది రాకుండా పోవడమే మీ ఆరోగ్యం బాగుంటుంది. టెక్నాలజీ కెన్ బి అడాప్టెడ్ ఇన్ బోత్ ద వేస్, దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ ద వేస్. కత్తికి 2 వైపులో 10 నుండి దాన్ని అటు ఇటుగా నరుక్కొని పోవచ్చు. అదే తయారవుతారు, ఇది తయారవుతారు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈ గవర్నమెంట్ యొక్క పాలసీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారు, అది క్రియేట్ చేస్తారు. కాబట్టి ఆ దిశగా కూడా ఖచ్చితంగా చేస్తాము. మీకు మళ్ళీ చెప్తానని ఎన్నికలు అయిపోయినాయి గెలిచినప్పుడు, ఇప్పుడు కూడా రీట్రేట్ చేస్తారు. మీరు చూపించినటువంటి అభిమానం కానీ మీరు చూపించినటువంటి చొరవ కానీ ఇప్పుడు కూడా మీకు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోము. 100కు 100% మీరు చెప్పినటువంటి మాట కట్టుకుంటున్నాం, చెప్పినటువంటి మాట పూర్తి చేస్తాం. మొదటి సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ తాండాలు కానీ 100కు 100% మౌలిక సదుపాయాలు వేరే ప్రాంతానికంటే కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మీకే చేస్తామని చెప్పేసి. కాబట్టి అంతేకాకుండా చక్ర నాయక్ గారు కావచ్చు, ఇతరత్ర నాయకులు కావచ్చు, పేర్లు మెన్షన్ చేస్తా అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఉత్తన్నన్ ఉన్నాడు, ఇంకా శ్రీరాములు నాయక్ ఉన్నాడు, అదే రకంగా మన శంకర్ ఉన్నాడు, జనార్దన్ ఉన్నాడు, ప్రభాకర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రా నేను భుజానికి వేసుకుని అర్ధరాత్రి వరకు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా చూపించిన చొరవ మేము ఇప్పుడు కూడా మర్చిపోతాం. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు అభిమానిస్తాము, గౌరవిస్తాము. అంతేకాకుండా కార్యనాయకు మామూలు సీజన్ ఆయనకి నేను రాజకీయాలే కొత్తలో వచ్చినప్పుడు ఎరుకలయ్య సిఐ ఇవన్నీ ఇబ్బంది పెట్టాలన్నప్పుడు నేనే మాట్లాడినాను, నేను ఇబ్బంది పెడతారు కూడా అంటే ఆయన్ని నోటోరియస్ గా చూస్తూ వచ్చినారు. ఆయన సీజన్ అయిపోయినాడు, ఆయన ఏమన్నా నిలబడతాడు. ఈ పిల్లలు కొత్త పిల్లలు శంకర్ నాయక్ కానీ వీళ్ళందరూ వీళ్ళకి మోటివేషన్, వాళ్ళని మెన్షన్ చేస్తే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. ఈయన సీజన్ పొలిటీషియన్. మీ అభిమానం కూడా ఎప్పుడు వెలకట్లేదు. మీతో ఎప్పుడు కూడా కృతజ్ఞత అంతా. మీ కమ్యూనిటీ వాళ్ళకు మీరు ఏం అడిగినా కూడా నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా మీ కమ్యూనిటీ అనే దాన్ని ఎదిగాలని పనిచేస్తానని మాట ఇస్తాను. అదే రకంగా మీరు కూడా ఇంకా ఏదైనా సామాజిక రుగ్మతలు ఇంకా ఎవరైనా 100 మేలు ఉంటే మానిపించేసి దైవంచి స్కూల్లో రాణిపేట స్కూల్ అనేటువంటిది కొద్ది చారిత్రాత్మకమైనటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ప్రముఖులంతా సందర్శించేటువంటి స్కూల్ అది. ఆ స్కూల్లో దైవంచి ఇవ్వాలంటే ఇప్పుడు 120 మంది 140 మంది అని చెప్తున్నారు హెచ్ఎం గారు. కానీ ఆడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు కూడా మా పిల్లోడు 5th అయిపోయింది. 5th అయిపోయి 6thకి ఆడ స్టడీ స్టాప్ లేక స్టడీ లేదని మేము ఏమైనా స్కూల్లో చూస్తున్నాం. ఇంకో పిల్లల పరిస్థితి కూడా లేవండి. ఇప్పుడు టీసీ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. వేయాలంటే ఇక్కడ కొద్దిగా బాగుంది కదా విద్య అని చెప్తున్నారు. కానీ విద్య బాగుంటుంది కానీ ఆడ స్టాఫ్ లేని విద్య ఎట్లా బోధిస్తారు సార్? కనుక మీరు దయవంచి ఆడ స్టాఫ్ని అరేంజ్ చేయాలని మా ఆర్గనైజింగ్ తరఫున ఒక పేరెంట్గా మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఉన్నటువంటి ఎంఈఓ గారికి చిన్నికృష్ణ గారు కలిసడం జరిగింది. బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి, బీసీ మహాజన సమితి, విద్యార్థి యువజన సంఘాల తరఫున ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు విద్యకి పెద్దపీట వేస్తున్నాము అని చెప్తున్నాయి. వాస్తవమే, అంగీకరిస్తున్నాం. మరి ఇప్పుడున్నటువంటి విధానం ఏ విధంగా ఉందంటే, మా కదిరి పట్టణం నందు నేను ఒక పేరెంట్గా నా పిల్లవాడిని కదిరిలో మున్సిపల్ స్కూలు రాణిపేట స్కూల్ నందు
వీర విఘ్నేష్ అనే అబ్బాయిని, అంటే లాస్ట్ ఇయర్ 5వ క్లాస్ అయిపోయిన అబ్బాయికి ఆడ స్టాఫ్ కొరతతో మేము ఆడ విద్యా బోధకులు లేని ఎడల పిల్లల్ని నా కొడుకుని తీసుకొని ఏదైతే యోగి వేమన స్కూల్ ఉందో 6th క్లాస్ ఆడ జాయిన్ చేశాను. మరి ఇప్పుడు పవన్ శ్రీనివాస్ అని చిన్న పిల్లవాడు 5వ క్లాస్ అయిపోయింది, 6వ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాడు. మరి ఈ పిల్లవాడిని కూడా ఆడ స్టాఫ్ కొరత ఉంది. దాదాపు 120 మంది 130 మంది విద్యార్థులు ఉన్నారు. రూములు అయితే ఉన్నాయి. గతంలో మనము ఒకసారి చూసుకుంటే రాణిపేట స్కూల్లో గాంధీ స్కూలు అంటారు, గాంధీ తాత విగ్రహం కూడా ఉంది. మరి కదిరిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా గాంధీ తాత విగ్రహాన్ని సందర్శనార్థం వస్తూ ఉంటారు. సంవత్సరం ఏడాది పూలహారాలు వేస్తుంటారు, వెళ్తుంటారు. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఆ స్కూల్ నందు మరి విద్యా బోధకులు లేనటువంటి పరిస్థితులు. గతంలో దాదాపు 350 మంది స్ట్రెంత్ 3 సంవత్సరాల క్రితం ఉండింది. 2 సంవత్సరాల కింద 250 మందికి వచ్చింది. గత సంవత్సరము 150 మందికి స్టాఫ్ వచ్చింది. మరి ఇదే విషయం మీద మేము పేరెంట్స్ కొంతమంది సైన్ చేయించుకొని అక్కడ కొంతమంది మాకు పరిధిలో ఉన్నటువంటి పేరెంట్స్తో ఒక పేరెంట్గా నేను కూడా ఒక తండ్రిగా ఎంఈఓ గారికి అడగగా విద్యార్థులుంటే స్టాఫ్ను నియమిస్తామని చెప్తున్నారు. ఓకే, ఆయన మాట నేను స్వాగతిస్తున్నాం. దేనికంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఆ స్కూల్ నందు కదిరిలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ నందు ఎక్కువ కూడా దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి వారిని చదివిస్తున్నాము. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇతర సంపన్న ఎవరైతే గొప్ప కులాలు ఉన్నాయో వాళ్ళల్లో కూడా పేదలు ఉన్నటువంటి వారు, నిరుపేదలు స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేటువంటి విధానంలో మేము మాకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకునే స్తోమత లేక ఆ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నాం. ఈ స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయుల కొరతతో చదువు నాణ్యత లేకున్నటువంటి పరిస్థితుల్లో మా పిల్లలు మా వృత్తులకే పరిమితమయ్యేకి ఏమన్నా మీరు చూస్తున్నారా అని మాకు అర్థం కావనటువంటి పరిస్థితులు. కనుక తక్షణమే ఎంఈఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు, డిఈఓ గారు కావచ్చు, డిప్యూటీ డిఈఓ గారు కావచ్చు స్పందించి ఏదైతే రాణిపేట స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో ఉపాధ్యాయులను తక్షణం నియమించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేని ఎడల అక్కడ పేరెంట్స్ని కలుపుకొని బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి అలాగే బీసీ మహాజన సమితి అందరము యువజన విద్యార్థి సంఘాలని కలుపుకొని ఖచ్చితంగా ఆడ ఉపాధ్యాయులను నియమించేంత వరకు మా పోరాటం ఆగదని, అలాగే విద్యా విధానంలో కూడా చాలా 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 నియమ నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటే నా కొడుకు పెద్ద కొడుక్కి ఈనాడు కూడా సరిగ్గా చదవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటే అక్కడ పరిస్థితి మేము అడిగితే మీ పిల్లోడు 5th క్లాస్ వరకు అక్కడ చదివాడు, 6th ఇక్కడ వచ్చారు, 6thలో మేము చెప్తున్నాం కదా, 5thలో చెప్పని చదువు మేమేం చెప్పాము, అక్కడే ఉండాలి కదా ప్రాథమికంగానే అంటున్నారు. ఓకే, ఉపాధ్యాయులను గౌరవిస్తాం. ఎలాంటే మా పిల్లల బతుకులు ఇట్లా అయిపోతే మళ్ళీ మా పనిలో ఏదైతే మా అక్షర వృత్తి ఉందో వాయిద్య వృత్తి ఉందో ఆ పనిలోనే మేము దింపుకోవాల్సినటువంటి పరిస్థితి సందర్భాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వాలు చూస్తే విద్యకు పెద్దపీట, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. కనుక చిత్తశుద్ధితో ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలతో ఖచ్చితంగా పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఉపాధ్యాయులుగా భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం మీ మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాణిపేట స్కూల్ నందు ఉపాధ్యాయులు నిర్మించాలని కోరుకుంటున్నాం. और ऐसी ही निजात देंगे मुसलमानों को। ఎన్ని హోల్స్ ఉన్నా కూడా కడ్డీలన్నీ క్లీన్ చేస్తారు. వర్షాకాలము కొద్ది శానిటేషన్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి, ఈగలు ఎక్కువ ఉంటాయి, మీరు పని చేయలేరు, పని చేసే ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి. కానీ అవుట్ అయినా నిలబడాలి. శానిటేషన్ మీద కొద్దిగా బాగుంది. సరే లంప్స్లో ఎస్పెషల్లీ బాగా చూసుకోండి. లేదంటే సీజనల్ కంటిన్యూస్ డిసీజెస్ అంటువ్యాధులన్నీ వస్తాయి. పార్కింగ్ కూడా మోటార్స్ రెడీ చేయండి సార్. లోపల దోమలు విపరీతంగా ఎక్కడెక్కడైతే నిలబడతాయో స్టాగ్నెంట్ పడతాయో దోమలు ఎక్కువ మనకి జ్వరాలు ఓవర్ అయిపోతాయి. ఫస్ట్ స్ప్రేయింగ్ కెమికల్ స్ప్రేయింగ్ జరగాల, ప్లస్ ఫాగింగ్ కూడా జరగాల.
వాటిలో కూడా సరే మీరు పెట్టండి సార్ పని చేయడం జరిగింది అలాంటి కాలం వాటిలో వర్క్ చేసేసి ఇంత మారి చేయొద్దండి సార్. ఇప్పుడు మన దగ్గర ఉండే స్టాఫ్ దీనికి సరిపోతారా లేకపోతే ఏమన్నా అడిషనల్గా ఏమన్నా వాళ్ళతో కలుపుకొని చేస్తాం. వీళ్ళు 140 మంది అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ వాళ్ళు, వీళ్ళు 20 మెంబర్స్. అదే ఇక్కడ చేసేదానికోసం సార్ చెప్పినట్లు సార్ అది అందరినీ టీమ్ సార్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు 2 days సార్ మీది కూడా ముందు రండి ఆయన 2 days అంతా క్లియర్ చేసి మొత్తం మళ్ళీ సార్ అందరినీ పెట్టేస్తుంది. అందరినీ పెట్టి ట్రాక్టర్లు పెట్టేసి అప్పటికప్పుడు జలానే వెహికల్స్ లిఫ్ట్ చేసాను. లేదు పెట్టము, ఎప్పుడు పెట్టలేదు. ఆ పక్కన మీరు మేమైతే తీసింది ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసేస్తాం. డివైడ్ హోల్ పోకుండా వేరే ఎగ్జామ్కి ఎక్కువ తీసుకుంటాం. హోల్స్లో పోతున్నాయి. వర్షం ఇచ్చిందంటే మళ్ళీ మామూలుగా కాలంలోకి వెళ్ళిపోతుంది. పెట్టేస్తుంటే అని చెప్పేది వాటర్ వర్షం వస్తుంది కాబట్టి అవుతుంది. వర్షం అయిపోతే వెళ్ళిపోతుంది, క్లియర్ అవుతుంది. ఆల్రెడీ హోల్ పెట్టింది. హోల్ కాదు షాపుల్లోకి అన్నీ పోతున్నాయి. ఒకసారి మీరు కట్ చేసినా కూడా అట్లే ఉంటుంది. ఎక్కడైతే డౌన్ ఉందో అక్కడ మనం పంపించేదానికి బేసిక్గా చాలా మెండుతున్నాం. అలా రోడ్ డౌన్ చేసేస్తాం. కాలువ చిన్న కాలువ కట్టినాడు, రోడ్ డౌన్ చేసినాం. ఈ పక్కకు రావాలి మనకు వాణి స్ట్రీట్లోకి డివైడర్స్లో ఉంటే వాణి స్ట్రీట్లోకి ఇంజనీరింగ్ కలుపుతారు. పూర్తిగా చేసేటప్పుడే ఏదైనా కానీ చిన్న చిన్న దాంట్లో ముందు చూసి పెట్టుకుంటే అంతా 2 అడుగులు కాలువ పెట్టారు. వాడు మాత్రం అడుగు కాలువ పెట్టారు. అదే అప్పుడు వాళ్ళ ఇదే డ్రాయింగే తప్పు. అది జరిగిపోయింది. ఇప్పుడు నీళ్ళు పోయేదానికన్నా చూడలేదు. చూడకుండా డివైడర్స్ హోల్స్ ఉన్నాయి. మీరు దానికి కడ్డీలు ఉన్నాయి. అక్కడ చెత్త అడ్డపడుతుంది. ఎవరు చెత్త నీళ్ళలో పోయి కడ్డీలు రిమూవ్ చేస్తాను. आता नहीं देती मैं तो हमारी क्वालिटी का रखूँ ఈరోజు ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఇక్కడ మేళా జరగబోతోంది. ప్రకృతి వ్యవసాయం ఈరోజు సాధారణ వ్యవసాయం నుంచి బయటకు వెళ్ళిపోయి మొత్తం అందరూ కూడా పెస్టిసైడ్స్ వాడి ప్రజల యొక్క ఆరోగ్యాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. కావున ఇలాంటివి కాకోకుండా సమాజంలో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అన్నది ఈ రైతులు ఆదాయం కోసం కాకుండా రైతులు తమ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పండించేటువంటి వ్యవసాయాన్ని ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం. ఈ వ్యవసాయ ఉత్పత్తులను సమాజంలో చాలామందికి ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే మందులు కొట్టుకున్నటువంటి వాడడం కారణంగా చిన్న పిల్లలు లేదా చిన్న వయసులో షుగరు, బీపీ లాంటి సమాజంలో ఎక్కువ వచ్చేసి అనారోగ్యాన్ని పాలైతే వాళ్ళ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు. కనుక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్రకృతి వ్యవసాయం సంబంధించి భగవంతుడు మనకి ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వీటిని వాడడం కారణంగా
ఈ యొక్క రైతులకు ఉపయోగం ఉంటుంది, అదేవిధంగా ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఈ యొక్క మేళా ఏర్పాటు చేసి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేళా విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళందరినీ ప్రోత్సహించండి. ఎందుకంటే ఈరోజు సమాజంలో అన్నీ దొరుకుతాయి కానీ ఆరోగ్యం దొరకదు. డబ్బులు పెడితే ఏమైనా దొరుకుతుంది కానీ ఆరోగ్యం అన్నది మనం చూస్ చేసుకొని కొనుక్కోవాలా. తొందరగా దొరుకుతారు అని చెప్పి ఫాస్ట్ ఫుడ్కి వెళ్తున్నారు, కష్టమవుతుంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళట్లేదు. ఎవరైనా కానీ తొందరగా తినాలంటే వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్తారు. కానీ ప్రకృతి వ్యవసాయం దాని రైతులు కష్టపడే విధానం అవన్నీ తెలుసుకుంటే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రైతులను ప్రోత్సహించండి, ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తులు కొనాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. సురేష్ కుమార్ రెడ్డి, ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్. కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మాట నిలుపుకునేటువంటి క్రమంలోనే మొదటి సంతకం మెగా డిఎస్ మీద చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా ఏదైతే సామాజిక పెన్షన్స్ ఉన్నాయి 4,000 రూపాయలు చేస్తాము, గడిచిన 2 నెలలకు కూడా ఏదైతే మేము అరియర్స్ కింద 1,000 రూపాయలు పెంచి మళ్ళీ ఇస్తామని చెప్పినటువంటి గడిచిన 3 నెలలు కూడా కలిపి వెరసి 7,000 రూపాయలు పెన్షన్దారికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 4,000 చేస్తూ పెంచుతూ కూడా సంతకం చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలు కూడా ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు, అదే రకంగా ఏదైతే సంక్షేమం ఉందో పూర్తి స్థాయిలో అమలు చేస్తారనే నమ్మకంతో పేద ప్రజలందరూ కూడా కూడబలుక్కున్నట్టు పెద్ద మ్యాండేట్ చరిత్ర సృష్టిస్తూ ఒక మ్యాండేట్ ఇచ్చినారో దాన్ని నిలుపుకునేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా ఆమోదిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నారు, గుర్తించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భిన్నమైనటువంటి శైలి. ఒకసారి ప్రజలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే మొదటిగా ప్రజావేదిక కూల్చివేత్త మొదలుపెట్టాడు, అన్నా క్యాంటీన్ల మూసివేత్త మొదలుపెట్టాడు. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల హర్షధ్వానాల మధ్య పూల వర్షం కురుస్తుంటే పరదాలు లేకుండా ప్రయాణం చేసినాడు, అన్నా క్యాంటీన్ని మళ్ళీ తెరిచేటువంటి జీవో మీద సంతకం పెట్టినారు, అదే రకంగా సామాజిక పెన్షన్ల మీద పెట్టినారు. ఏదైతే మళ్ళీ నిర్మాణాలు చేపట్టాలో అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించాలనే ఆలోచనతోనే కొలువు తీరక ముందే సిఆర్డీఏ అధికారులు ఆయన ఆలోచనకు అనుగుణంగానే అమరావతి ప్రాంతాన్ని జంగీ క్లియరెన్స్ చేయడం కూడా జరిగింది. అంటే కూల్చివేత ఒకరి ఆలోచన అయితే నిర్మాణం అనేది మరొకరి ఆలోచన. ఈ తేడాన్ని ప్రజలు గుర్తించే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినారు. ఏదైతే ఈ రోజున ఒక పండగ వాతావరణము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమం అందుకునేటువంటి నిరుపేదల్లో కావచ్చు, అదే రకంగా అభివృద్ధి కాముకులైనటువంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ట్యాక్స్ పేయర్స్లో కావచ్చు కనపడుతూ ఉంది. వీరందరితో పాటు ఉద్యోగస్తులు ఏదైతే ఒక ఆలోచనతో 5 సంవత్సరాల పాటు మౌనంగా భరిస్తూ వచ్చినటువంటి ఒక రాక్షస పాలనని చరంగీతం పాడుతూ చంద్రబాబు నాయుడు గారికి పట్టం పట్టినటువంటి పరిస్థితులు ఏమాత్రం తప్పు కాదని నిరూపించుకున్నటువంటి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారు సొంతమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా వచ్చే రోజుల్లో మా వంతుగా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కదిరి నియోజకవర్గం, అదేవిధంగా పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా కూడా ఈ రోజున కేజీబీవీ స్కూళ్ళలో అడ్మిషన్స్ కోసము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతులు పిల్లలు అడ్మిషన్స్ కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాం, సంఖ్యను పెంచమన్నాం, దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా సీట్స్ కేటాయించమని చెప్పేసి కోరాం.
దానికి అనుగుణంగా ఆయన కూడా స్పందించినారు. ఒక కేవలం కదిరి వరకే కాకుండా జిల్లా యూనిట్గా పూర్తి స్థాయిలో దీన్ని మీరు పరిగణలోకి తీసుకుంటే అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి కోరినాం. ఖచ్చితంగా మీ వంతు రిప్రజెంటేషన్ని జిల్లా యూనిట్గానే పరిగణిస్తామని చెప్పేసి ఆయన కూడా తెలియజెప్పడం జరిగింది. అంటే మా వంతు బాధ్యతగా నిరంతరం ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం, మా నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా. అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే కదిరి ప్రాంతంలో కదిరి టౌన్ నుంచి ఎన్పికుంట దాకా ఏదైతే రోడ్డు ఉంటుందో రాయచూటి కదిరి రోడ్డు చాలా నెలలుగా చాలా సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలందరికీ కూడా వాస్తవం తెలియజేస్తున్నాం. ఈ రోజున గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ని క్లోజ్ చేయిస్తున్నాం. ఆ కాంట్రాక్టర్ కూడా నష్టం రాకుండా ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కలిగించే విధంగానే ఆయన బిల్లులు కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మళ్ళీ రీటెండర్లను బిల్ చేసి దాన్ని పూర్తి 3 నెలల లోపల, అంటే ఇప్పుడు జూన్ ఉంది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఆ సెప్టెంబర్ లోపు కదిరి రాయచూటి రోడ్డు పూర్తి చేస్తూ ఉన్నాం. టెండర్లు కాదు, లేదంటే ఇంకొక ప్రక్రియ కాదు, పూర్తి చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు భరించినారు. మా వంతుగా మీకు ఇచ్చినటువంటి మాట మేరకు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని కల్లారా చూసినటువంటి వ్యక్తిగా నేనే ప్రచార నిమిత్తం కానీ ఎప్పుడైనా ప్రజా కార్యక్రమాల్లో కానీ ఎంపికకుంటూ పోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ ప్రాంత వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చొరవ తీసుకొని మరి ప్రభుత్వం కొలువు తీరక ముందే నిన్నటి రోజున ఒక రివ్యూ పెట్టేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా రాయచూటి కదిరి రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుంది. గతుకుల రోడ్డు కానీ గుంతల రోడ్డు కానీ ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం కానీ మీకు ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా కుంటుపడినటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఏదైతే మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలని పూర్తి స్థాయిలో విజిలెన్స్ వాళ్ళకి అప్పచెప్పబోతున్నాం. ఎవరైతే మోసపూరితమైనటువంటి ఆలోచనతో దాదాపు 743 ఇళ్లకి పర్మిషన్స్ లేకుండా డబ్బులు కలెక్ట్ చేసుకొని దాదాపు ₹1,00,00,000 డబ్బులు కలెక్ట్ చేసినటువంటి సంబంధిత ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దేమ్, భయపడి కాదు, అథెంటిక్ డాక్యుమెంట్తో మాట్లాడతాను. ఆ అథెంటిక్ డాక్యుమెంట్ వచ్చిన రోజున ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద బుక్ చేయిస్తాము. ప్రతి నయా పైసా కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తాం. ఎవరైతే డబ్బులు ఇచ్చేసి ప్లాన్ శాంక్షన్ అని చెప్పేసి మోసపోయేసి ఇల్లు కట్టుకొని వాళ్ళు ప్లాన్ శాంక్షన్ లేదు, పాడు లేదు, మీరెవరైనా డబ్బులు ఇచ్చింటే కూడా మీ డబ్బులు వసూలు చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి నయా పైసా ప్రజల డబ్బు. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీని కూడా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాము. ప్రక్షాళన చేసి చూపిస్తాము. పరిపాలనలో మార్పు అనేది ప్రజలకు కళ్ళ ముందు ఉండే రకంగానే పరిపాలిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మెగా డిఎస్సి, నిరుద్యోగ యువత కోసం కావచ్చు, అదే రకంగా ₹4,000 పెన్షన్స్ పేదవాళ్లకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వీళ్ళందరికీ కూడా కావచ్చు. ఇంతవరకు గత ప్రభుత్వంలో ఒంటరి మహిళల్ని నిర్లక్ష్యం చేసినారు. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒంటరి మహిళలను కూడా పరిగణలోకి తీసుకునే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి, మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సామాజిక పెన్షన్లు అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరొకసారి రాష్ట్ర ప్రజలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు, నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమానికి మీ వంతు పూర్తి మద్దతు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తాం. ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.